అయితే డాక్టర్ గారు ఈఎన్టీ ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవునండి. మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ కాబట్టి అండి అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అవునండి. ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారు. హ్మ్. మరి థైరాయిడ్ వలన అది క్యాన్సర్ వచ్చింది కూడా థైరాయిడ్ క్యాన్సర్ వస్తే తర్వాత వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అవునండి. ఎందుకు లేదండి? హ్మ్. చాలా మందున్నారు. రీసెంట్ కూడా వి హావ్ ఆపరేటెడ్ వన్. ఏ ప్రాబ్లమ్ ఉండదు. భయపడక్కర్లేదు వాళ్ళు. ఏం భయపడకండి. యాక్చువల్ చెప్పాలంటే నేను ప్రతి పేషెంట్‌కి హ్మ్. ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నాను. బట్ జస్ట్ టు గివ్ దట్ ఇంపార్టెన్స్ ఏంటంటే థైరాయిడ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్స్ టు హావ్. మీరేమన్నా బై మిస్టేక్ ఎవరైనా రావాలి, కావాలి లేతే మనకేమన్నా బై మిస్టేక్ వస్తే అంటే ఏమన్నా వస్తే థైరాయిడ్ క్యాన్సర్ రావాలి అనే టైప్‌లో ఉండాలి. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విచ్ హాస్ బెస్ట్ సర్వైవల్స్. అంటే హ్మ్. ఒకవేళ ఒక థైరాయిడ్ మనిషి అన్ని క్యాన్సర్‌లో కన్నా ప్రాణాంతకమైన తక్కువగా ఆ! ఉన్నది థైరాయిడ్. అలా. అంటే దానివల్ల సాధ్యమైనంత వరకు 95% దానిలో ఉన్న టైప్ ఆఫ్ క్యాన్సర్స్ హావ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. హ్మ్. అంటే దాదాపు వాళ్ళ లైఫ్ జీవన హ్మ్. లైఫ్ స్టైల్ ఆర్ లైఫ్ స్పాన్ అనేది అంతే ఉంటుంది. దానిలో ఏం మార్పులు చేర్పులు ఉండవండి. హ్మ్. వెరీ 1 ఆర్ 2 బ్యాడ్ వేరియంట్స్ ఉంటాయి. విచ్ ఇస్ వెరీ రిస్కీ. అది ఎక్కడైనా మనకి ఉంటుంది. అది వెరీ రేర్ కేసెస్. అదర్‌వైజ్ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సర్జరీ అయిన వెరీ లో రిస్క్. హ్మ్. యంగ్ పేషెంట్స్, ఆడవాళ్ళు లో రిస్క్ కేటగిరీ కింద వస్తారండి. లెస్ దెన్ 55 విత్ ఎర్లీ లీజన్స్, హ్మ్. స్మాల్ లీజన్స్ దే కమ్ అండర్ లో రిస్క్. వాళ్ళకి సర్జరీతో సరిపోతుంది. కొంతమందికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రేడియో ఐడిన్ థెరపీ అంటాం. అంటే ఒక మందు ఉంటుంది రేడియో ఐడిన్ తాపిచ్చి ఒక 2 రోజులు ఐసోలేషన్ ఉంచుతారు. దాంతో వాళ్ళకి ట్రీట్మెంట్. ఓన్లీ థింగ్ దే హావ్ టు బి టేక్ కేర్ ఇస్ దే హావ్ టు ఫాలో అప్. హ్మ్. 3 నెలలకో, 6 నెలలకో డాక్టర్ గారు మా దగ్గరికి వచ్చారా, ఒక అల్ట్రాసౌండ్, ఒక బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకున్నారా, చూపించుకున్నారా, వెళ్ళిపోయారు.